సార్ ఇప్పుడు సాధారణంగా మనిషి జీవితంలో మొబైల్‌తోనే ఒక 90% మొబైల్‌తోనే గడిపేస్తున్నారు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని, కాల్స్ అని, మీటింగ్స్ అని. మొబైల్ నంబర్‌తో మనిషి జీవితంతో అదృష్టం రాబోతుందా సార్ ఖచ్చితంగా? రైట్. అయితే నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే, ఈ యూనివర్సల్ నంబర్ అనేది ఒకటి ఉంటుందండి. మొబైల్ నంబర్లు తీసుకున్నప్పుడు మనం తీసుకునే ముందే యూనివర్సల్ నంబర్ని ఎంచుకోవాలి. ఓకే. యూనివర్సల్ నంబర్ ఉంటే ఏంటంటే మనకు వ్యాపారాలు బాగా నడుస్తాయి, శత్రు వినాశనం అవుతుంది, ఓహ్! ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. టెండర్స్ కానీ, ఏదైనా మామూలుగా లక్కీ డిప్ కానీ, షేర్ మార్కెట్స్ కానీ, కొన్ని నెంబర్తో దాన్ని లాగిన్ చేస్తుంటాం మన నెంబర్తోనే. కొన్ని ఓటీపీ వచ్చినప్పుడు ఆ నెంబర్తోనే మనం లాగిన్ చేస్తుంటాం. అంటే యూనివర్సల్ నెంబర్తో లాగిన్ అయినటువంటి ప్రతి ఒక్కటి మనకు మంచి డెవలప్మెంట్గానే ఉంటుందండి. ఓకే. పెద్ద సమస్య కాదు. యూనివర్సల్ నెంబర్ తీసుకోవడం పెద్ద మనం లక్షలు వేలు ఖర్చు పెట్టేది కాదు. ఓకే. జస్ట్ ₹150 ₹100 ఇస్తే సిమ్ కార్డు అతనే ఇస్తాడు. అది మన యూనివర్సల్ నెంబర్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత మీకు ఎలా ఉందనేది మీరు చెప్పండి. నేను ఎందుకంటే దీని మీద రీసెర్చ్ చేశాను. ఒక యూనివర్సల్ నెంబర్ మన చేతిలో ఉంటే అది ఎలా ఉంటుంది, దాన్ని ఎక్కడ దొరుకుతుందంటే మనకు రిటైలర్ కౌంటర్లలో దొరుకుతుంది యూనివర్సల్ నెంబర్స్. ప్రత్యేకించి కాదు, ఒక 50 నెంబర్లు పంపిస్తే నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను. దాంట్లో ఉందా లేదా చూస్తాను. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఇంకొక 50 నెంబర్స్ పంపించండి. వితిన్ ఒక 10-15 నిమిషాల్లోనే జరిగిపోతుందండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో వచ్చే నెంబర్లు మారిపోతుంటాయి, ఎవరైనా ఒకరు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని మార్చడానికి మనకు కావాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు అనుకో, అది పని చేయదు. అంటే ఇప్పుడు లక్కీ నెంబర్, యూనివర్సల్ నెంబర్ 2 సేమే? కాదండి, అది లక్కీ నెంబర్. చాలా మంది అదే ప్రాబ్లం ఉంది ఇక్కడ మనకి. సార్. ఇప్పుడు మీకు లక్కీ నెంబర్ మొత్తం కూడితే ఆ నంబరు యూనివర్సల్ నెంబర్ అని అది కాదు. మొత్తం టోటల్గా 1వ స్థానం నుండి 10వ స్థానం వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఏ స్థానాలలో ఏ నంబర్లు ఉండాలనేది చూసిన తర్వాత ఆ నెంబర్లు ఉండగలిగితే అది మీకు యూనివర్సల్ నెంబర్ అవుతుంది. ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళకి యూనివర్సల్ నెంబర్ తీసుకోవచ్చండి. ఓకే. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా తప్పే ఉంది. ఒకసారి యూనివర్సల్ నెంబర్ చేతిలో పెట్టుకొని చూస్తే రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానివ్వండి, ఉద్యోగం చేసేటువంటి వారు కానీ, ఒకసారి యూనివర్సల్ నెంబర్ చేతిలో ఉంటే దాని ప్రభావం వేరండి. మన భారతదేశంలో విదేశాలలో వాళ్ళు కూడా యూనివర్సల్ నెంబర్ తీసుకోవచ్చు. విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా పిల్లలు, ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళు పిల్లలు కూడా యూనివర్సల్ నెంబర్ తీసుకొని విదేశాలకు వెళ్ళొచ్చండి. ఓకే. ఎంత చక్కగా అంటే అంత మంచి అభివృద్ధి అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది.